శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 20, 2026. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి విద్య, రాత్రి 2:42 వరకు, ఉపరి తదియ, వారం మంగళవారం, నక్షత్రం శ్రవణం, మధ్యాహ్నం 1:06 వరకు, ఉపరి ధనిష్ట, యోగం సిద్ధి, రాత్రి 8:01 వరకు, ఉపరి వ్యతిపాత, కరణం బాలువ, మధ్యాహ్నం 2:31 వరకు, కౌలువ, రాత్రి 2:42 వరకు, ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. అమృతకాలం రాత్రి 3:12 నుండి 4:51 వరకు. అభిజిత్ కాలం పగలు 11:56 నుండి 12:41 వరకు. మద్యం సాయంత్రం 5:15 నుండి 6:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 11:02 నుండి 11:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:08 నుండి 4:33 వరకు. గుళిక కాలం పగలు 12:18 నుండి 1:43 వరకు. యమగండం ఉదయం 9:29 నుండి 10:54 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:40 నుండి 8:55 వరకు. సంగమకాలం ఉదయం 8:55 నుండి 11:11 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:11 నుండి 1:26 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుండి 3:42 వరకు. ఆప్తిక తిథి మాఘ శుద్ధ విద్య. సాయంకాలం సాయంత్రం 3:42 నుండి 5:57 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:57 నుండి 8:30 వరకు. రాత్రికాలం రాత్రి 8:30 నుండి 11:53 వరకు. నిశీధి కాలం రాత్రి 11:53 నుండి 12:44 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 సూర్యరాశి మకరం, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృషభ రాశి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. మిథున రాశి ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి. సింహరాశి దీర్ఘకాలిక రుణొత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. కన్యా రాశి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృశ్చిక రాశి అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు బద్దగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ధనుసు రాశి ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు బద్ధకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్యపరుస్తుంది. మాతృవర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అత్యంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి వృత్తి ఉద్యోగంలో అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కుంభరాశి బంధుమిత్రులతో మాట పట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీన రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తులు తలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.